సర్వం సమానం, అందరూ ఒకటే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎతుకుతూ ఆ డిఎన్ఏలో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన చాలా స్పష్టంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పుట్టింది, ఈ దేశంలో పుట్టింది, సుదీర్ఘకాలం పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో హిందుత్వంతో పాటు భారత ప్రజల డిఎన్ఏనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ఐకమత్యంగా, ఈ దేశాన్ని ఒక్క తాటి మీద విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ, అందులో భాగంగా ఆయన చాలా స్పష్టంగా, అసలు ఎంత స్పష్టంగా ఎంత మంచిగా చెప్పారంటే, నేనైతే రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక హిందుత్వవాదిగా, ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా, ఒక హిందువుగా నేను చాలా గర్వపడుతున్నా. మన సమాజంలో జరుగుతున్న వాస్తవ ప్రశ్న కళ్ళ కట్టినట్టు చెప్పాడు. ఏది ఆ వేదిక ఏంది? తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన జిల్లా పార్టీ అధ్యక్షులకి దిశానిర్దేశం చేస్తూ, అందులో భాగంగా ప్రాక్టికల్గా, చాలా ప్రాక్టికల్గా మనము ఏకాభిప్రాయం సాధించాలి, మీరు ప్రజల్లో ఉండాలి, దానికి ఉదాహరణే మన మతం, మన ధర్మం, మన హిందూ జీవన విధానం. అందులోనే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా లేరా అని అడిగాడు. అవును, ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి మనం ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాం కదా, 3 కోట్ల మందికి దేవతలకి స్వాగతం చెప్తాం కదా. ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాము, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, నిజమే కదా. 2 భార్యలు దేవతలు ఉన్నారు కదా, నిజమే కదా. ఆంజనేయ స్వామిని అందరూ పూజిస్తారు కదా, నిజమే కదా. ఒక కుటుంబంలో తండ్రి అయ్యప్ప మాలేసుకుంటే, కొడుకు శివమాలేసుకుంటే, తమ్ముడు హనుమంతుడు మాలేసుకుంటే, తల్లి భవాని మాలేసుకుంటుంది. మేమంతా మా చేతికి కంకణాలు లేవు, మేమంతా దేవాలయాలకు వెళ్ళట్లేదా? కరుడు కట్టిన హిందుత్వవాది రేవంత్ రెడ్డి గారు. అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోకుండా దాన్ని కట్ పీసులు చేసి, దాన్ని ముక్కలు చేసి, ప్రజల మనసుల్లో చెడు భావాన్ని నింపి రెచ్చగొట్టి మరొకసారి రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నం తప్ప వారి ప్రయత్నం వృధా ప్రయాస. కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు క్షమాపణ చెప్పాలని, కొంతమంది దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, హిందుత్వ ద్రోహి అంటున్నారు. అరే సన్నాసులారా, మీకు తెలివి ఉందా తెలివి లేదా? మీరు మాట్లాడే మాటలేమైనా అర్థం ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? సమాజంలో జరుగుతుంది, సమాజంలో మనం జీవిస్తున్న విధానంలో మాట్లాడు. ఇంకా ఆయన ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్పాడు. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అని రేవంత్ రెడ్డి గారు ఉదాహరిస్తూ, ఆ రోజు నన్ను అందరూ వ్యతిరేకించారు, నేను అందరినీ వెళ్ళి చేతులు జోడించి సహకరించమని కోరాను. ఈరోజు అందరూ సహకరించి, మా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా సహకరించి ఒక దుర్మార్గ పాలన అంతరించి ఒక ప్రజాపాలనని ఆవిష్కరించింది. అది ఆ రోజు 3వ తారీఖు, నిన్ననే అని స్పష్టంగా చెప్పాడు. ఆయన జీవితంలో ఆయన జరిగిన సంఘటన కూడా దానికి అన్వయించుకున్నాడు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాం బీజేపీ నాయకులకి. గతంలో ఒక సామెత ఉంది ఈ బీజేపీ నాయకులు చేస్తుంటే, అర్థమైందా? వంకలు పెట్టి అమ్మంట, వంకాయ చూపించగానే నల్లగుంది నేను తాకనందంట. ఇంకొక వంకలు పెట్టి అమ్మ వచ్చి చింతకాయలు చూసి వంకంటే కూడా చింతకాయలు నేను పట్టుకోందంట. మీకు వంక దొరకాలి, మీకు ఏదో ఒకటి దొరకాలి, దాన్ని ఒక వెపన్ లాగా వాడుకుంటారంట బీజేపీ వాళ్ళు. మీ బొంద వాడుకుంటారు వెపన్ లాగా. ఏం వాడుకుంటారు వెపన్ లాగా? హిందూ సమాజం గర్విస్తుంది. రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్ళని జీవన విధానంలో పోల్చి చెప్పాడు అనేక పర్యాయాలు. మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు చెప్పిందండి? ఏమని చెప్పారు వాళ్ళు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు హిందూకు నిర్వచనం చెప్పారు? హిందూ అనేది మతం కాదు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూడా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మా కింద స్థాయి దాకా ఒక జీవన విధానంలో భాగంగా ఈ సమాజాన్ని ఆ జీవన విధానంలో ఆవిష్కరించే విధానం కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలని సమాన దృక్పథంతో
భిన్నత్వంలో ఏకత్వంలో సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు ఆ వేదిక ద్వారా మా జిల్లా అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ని మీరు రిసీవ్ చేసుకునే విధానం రాంగు. మీరు ప్రజలలో విషపూరితాన్ని విషం కక్కుతున్నారు. ఇది మీ విధానం. భారతీయ జనతా పార్టీ చేస్తున్న విధానమే సమాజం మీద విషం కక్కే విధానం. భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఆ మాట్లాడే సోకాల్డ్ హిందుత్వవాదులకి హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద గౌరవం లేదు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, జీవన విధానాన్ని, ఆయన అనుభవించిన విధానాన్ని కలిసి చెప్తే తట్టుకోలేకపోయారు. మీరు మాట్లాడితేనే రాముడు కాదు, మేమందరం కూడా రాముడు భక్తులమే, మేమందరం కూడా హిందువులమే, మేమందరం హిందూ జీవన విధానంలో జీవిస్తున్న వ్యక్తులమే. ఈ గడ్డ మీద, ఈ భారతదేశ గడ్డ మీద హిందూ మతంతో పాటు జైన మతం, బౌద్ధ మతం, అనేక మతాలు పుట్టినాయి. ఈరోజు కాదు. మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్న బీజేపీ నాయకులకి, 4000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలో కూడా దుర్యోధనుడు భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు కలిపి ఉన్నదే ఈ భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం సాధించడం మా రాజుల ధర్మం అని ఆ రోజు మయసభలో చెప్తాడు దుర్యోధనుడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అదే దాన్ని మా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏని, మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్రని, మా ఆలోచన విధానాన్ని మా జిల్లా పార్టీ అధ్యక్షుల సభలో, మా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఆవిష్కరించారు. దీంట్లో ఒక్క ఇంచి, ఒక్క వర్డ్ కూడా తప్పు లేదు. కేవలం ఈ బీజేపీ వాళ్ళు ఆ కిషన్ రెడ్డికి, ఆ బండి సంజయ్కి, ఆ రామచంద్రరావుకి, ఆ చిన్న చిన్న నాయకులందరికీ వాళ్ళకి ఏదో కావాలి. అందుకే యాగి చేస్తూ పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద వచ్చి దిష్టి పంపులు తగ్గేస్తారు. దీనివల్ల మీకు ఉపయోగం చేయదు. మీ పార్టీకి ఇంచు కూడా లాభం జరగదు. మీకు హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద మీకు నిబద్ధత లేదు. కాబట్టే మీరు దాన్ని కించపరిచే విధంగా మీరు రోడ్డు మీద ఎక్కుతున్నారు. ఇంకో విషయం కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మీకు దమ్ముంటే మీరు ఈ దేశానికి ఏం చేశారు? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.